అండ్ ఫ్రేమ్లో కొంచెం చేంజ్ జరిగిందండి. శ్రేయస్ ఆర్య అనే చిన్న అప్కమింగ్ సింగర్ కూడా మన స్టూడియోకి రావడం జరిగింది. ఆ అబ్బాయితో కూడా మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్. సో మరి సింగింగ్ మీద నీకు ఎందుకంత ఇంట్రెస్ట్, అసలు ఏంటి దాని గురించి, అసలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు, ఎన్ని ఇయర్స్ అవుతుంది, అదంతా మా కోసం చెప్పాలి. సింగింగ్ నేర్చుకుని ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఓకే. సింగింగ్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అట్లా పాడేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మాటలు రాకపోతుండే, ఇప్పుడు హమ్ చేస్తుండే ఇట్లా. అట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి. ఓకే, అప్పటి నుంచి అంటే నువ్వు అలా హమ్ చేస్తూ నీకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీ పేరెంట్స్ జాయిన్ చేశారా? జాయిన్ చేయలేదు, ఇంట్లోనే నేర్చుకున్నాను. ఇంట్లోనే నేర్చుకున్నావు అంటే మరి ఎక్కడ అకాడమీలా అలా ఏం లేదా? లేదు, ఒకప్పుడు మా మమ్మీ సంగీతం నేర్చుకుంది, అట్లా నాకు కూడా. అచ్చా, మీ మదర్ సంగీతం నేర్చుకున్నారు, సో ఆ సంగీతాన్ని నీకు నేర్పించారు. అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వలేదా మళ్ళీ? అంటే మామూలుగా ఏం చేస్తారంటే సంగీతం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎట్లాగో పేరెంట్స్ నేర్పిస్తారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే నేర్పిస్తున్నారు, కానీ ఇంకొంచెం స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ అకాడమీస్ అలా జాయిన్ చేస్తారు కదా, అలా ఎప్పుడు ప్రయత్నించలేదా? లేదు, చేయలేదు. ఓకే, మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉందని అర్థమవుతుంది. మరి స్కూల్ని ఈ సింగింగ్ ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఈజీ అంటే స్కూల్ నుంచి 5:30 దాకా వచ్చేసి ఫస్ట్ సింగింగ్ లాగా ప్రాక్టీస్ చేసుకుంటా. ఒక 6 దాకా ప్రాక్టీస్ చేసుకొని 6 to 9 దాకా హోంవర్క్స్. అచ్చా, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేస్తావు డైలీ. మరి సినిమా పాటలే ఇష్టమా లేకపోతే భక్తి పాటలే ఇష్టమా? భక్తి, సినిమా భక్తి అన్నీ. సో ఈరోజు మరి మా కోసం ఒక పాట పాడతావా? ఏ పాట పాడతావు ఫస్ట్? చూశాను మనసుతో నిన్నే. సరే, ఓకే, డన్, పాడేసి. చూశాను మనసుతో నిన్నే, కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి నువ్వని నిన్నే అడిగాది నీవా ఇచట, కలవే అయినా కలవే, ప్రతి చోట వెతికి నిన్ను నాలో కైసా, ఇది చాలు నాకు వేరే వరములింక ఎందుకు, దేవా మదిని కొలువా. చూశాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి నువ్వని నిన్నే అడిగాది నీవా. బా, చాలా చక్కగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. మామూలుగా ఈ మధ్యకాలంలో అసలు సినిమాలు ఏమైనా చూస్తూ ఉంటావా నువ్వు? చూస్తావా? సినిమా పాటలు అంటే కూడా బాగా ఇష్టం కదా. ఏం చూసావు లాస్ట్ మూవీ? విరూపాక్ష. విరూపాక్ష చూసినావా? ఇంకే చూడలేదా ఈ గ్యాప్లో? ఓన్లీ పాటలు, స్టడీస్ అంతేనా? అవి ఆ బిజీలోనే ఉన్నావా? ఇంకొక పాట పాడతావా మా కోసం మళ్ళీ? చలో పాడి. మహాగణపతిం 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 మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం. ఓకే నాన్న, చాలా బాగా పాడావు. కొంచెం లైన్గా మాట్లాడితే నీకు కూడా కంగారేస్తుంది కాబట్టి అక్కతోనే మాట్లాడదాం. ఎందుకంటే ఇంతకుముందు బ్రేక్లో చెప్పిందనమాట శివుడు పాటలు కూడా పాడుతుంది అని చెప్పి. మరి లేట్ చేయకుండా శివుడు పాటలు పాడేసి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, గంగా యత్రోత్తరవాహా దేవాళీ చ స్థితవాసా, గంగా యత్రోత్తరవాహా దేవాళీ చ స్థితవాసా, యత్ర చ మరణం కిల సాక్షాత్ మోక్షవిదాయకమఖిలానాం, यत्र च मरणं किल साक्षात् मोक्षविदायकमखिलानां। काशी काशी गंगा संगत वाराणसी,
గంగా సంగత వారణాసి. రైట్ నాన్న, చాలా చక్కగా పాడావు, చాలా చక్కగా పాడావు. నాన్న నీ గురించి చెప్పు. మరి స్కూల్లో మామూలుగా నువ్వు ఇంత చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు, ఎవరైనా సరే సింగింగ్ అది ఇది అని చెప్తే లైక్ స్కూల్లో కూడా అంటే వాళ్ళ స్పందన ఎలా ఉంది? స్కూల్లో ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారా? మీ టీచర్స్ ఏమంటారు? టీచర్స్ అంటే అప్పుడప్పుడు అసెంబ్లీస్ అయినప్పుడు నా అసెంబ్లీలో ఈ పాటిస్తా పాడతా అన్నట్టు. ఓకే, అలా స్కూల్లో ఏమి ఈవెంట్ జరిగినా ఎలాంటి అకేషన్ ఉన్నా నీతో పాట పాటించేస్తారా? అలా ఇంకా నీకు సాంగ్స్ పై ఇంట్రెస్ట్ పెరిగేసిందా? భయం ఎప్పుడు పోయింది? అసలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు అని చెప్పి దాని మీద అసలు భయం లేదంటావా? అసలు లేదు, అది అలవాటు అయిపోయింది, ఫుడ్ బెడ్ లాగా అది అలవాటు అయిపోయినందుకు ఆ ర్యాప్ పెరిగిందంటావు. నేనే చెప్తున్నానా, నీకు అనిపిస్తుందా? నాకు అలా. సరే, మరి ఇంకో పాట పాడతావా మా కోసం? ఇంకో పాట, సినిమా పాట పాడతావా? మంచిసేపు గణేష్ నిమజ్జనం కరెక్టే ఒప్పుకుంటాం, కానీ అన్ని గణేషుడి పాటలు, శివుడి పాటలు, భక్తి పాటలే పాడుతున్నాము. మరి కాస్త అప్పుడప్పుడు కొంచెం గ్యాప్లో సినిమా పాటలు కూడా ఒక 2-3 విందాం. చలో పాడేనా అన్న. కుమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు గాల కొమ్మ సాటున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా తెర్రారాల పొద్దుగాల అమ్మ ఒళ్ళో నేను రోజు గాల కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు గాల కొమ్మ సాటున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా. నైస్ నాన్న. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మమ్మీ నీకు నేర్పించింది ఒప్పుకుంటాను, మామూలుగా నాకు ఫలానా సింగర్ అంటే బాగా ఇంట్రెస్ట్, బాగా నేను ఇది చూసే ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా నేర్చుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాం కదా, నీకు అలా ఎవరు ఇన్స్పిరేషన్? అరిజిత్ సింగా? మరి అరిజిత్ సింగ్ పేరు చెప్పినప్పుడు అరిజిత్ సింగ్ పాట అడుగుతా, మరి పాడతావా? అంటే హిందీ పాటలు రావా? ఓన్లీ తెలుగు. అరిజిత్ సింగ్ సాంగ్స్ అయితే వినడం బాగా ఇష్టపడతావు అండ్ నీకు మంచి మోటివేషన్ అనిపించిందా? పోనీ ఏ పాటలు తెలుసు అరిజిత్ సింగ్వి? పాడకపోయినా పర్లేదు, మనకు తెలిసిన పాటలు ఉంటాయి కదా, అలా ఏవేవి తెలుసు? అరిజిత్ సింగ్ చాలా పాటలు. సరేలే, పోనీలే, టక్కన అడిగితే ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి, దట్స్ ఓకే. చాలా పాటలు అయితే ఉన్నాయి. అరిజిత్ సింగ్ అయితే నీకు లైక్ అబ్బా పాడితే ఇన్లాగా పాడాలి, ఇన్లాగా పేరు తెచ్చుకోవాలని అనిపించింది నీకు. ఓకే, మరి శ్రేయస్ని అయితే అడిగేస్తాం, మరి మిగతా వాళ్ళని కూడా అడిగేసేద్దాం. వాళ్ళకు అంటే వాళ్ళ ఫేవరెట్ సింగర్ ఎవరు, వాళ్ళని ఎవరు ఇన్స్పైర్ చేశారు అని చెప్పేసి. ఫస్ట్ చిన్మయ్, నువ్వు చెప్పు, అసలు నీకు ఫేవరెట్ సింగర్ ఎవరు? శ్రేయా ఘోషల్ మ్యామ్ ఇష్టం. శ్రేయా ఘోషల్ ఇష్టమా? శ్రేయా ఘోషల్ అంటే తను కొంచెం స్మూత్గా ఉంటుంది, అఫ్ కోర్స్ నీది కూడా స్మూత్గానే ఉంటుంది. సో నువ్వు కూడా ఆ రేంజ్కి వెళ్ళాలనుకుంటున్నావా? తన సాంగ్స్లో ఏవేవి ఇష్టం నీకు? తన సాంగ్స్ మోహ్ కే దాగే, ఓకే, సూసేకి, ప్రేమించే ప్రేమవా, చాలా. ఇంకా శ్రేయా ఘోషల్ యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్లో పాడుతుంది. అసలు మీరు అన్నట్టుగా ఎవరైనా సాంగ్స్ అంటే ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ తను చిన్నప్పటి నుంచి మీకు మళ్ళీ తను కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఇప్పటికీ పాడుతోంది. ఎంతమంది సింగర్స్ వచ్చినా కూడా తన ప్లేస్ తనదే. శ్రేయా ఘోషల్ అంటే అంతే, తన ప్లేస్ అంతే, తన సాంగ్ విన్నా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. చలో, మరి శ్రేయా ఘోషల్ ఫేవరెట్ సింగర్ అన్న, మరి శ్రేయా ఘోషల్ పాట పాడేస్తావా? ఒక పాడేసి. ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, నేనే అడిగా నన్ను నువ్వే హృదయం అన్నదే, ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, ఊవల్లే పుష్పించే